మందు మాత్రం మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు. తాగడానికి నీళ్లు లేవు. కానీ ఈ రోజు చివరికి మన ఆస్తికి కూడా భద్రత లేనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టాలంట. వాటి మీద ఏమన్నా ఇష్యూస్ వస్తే అక్కడ గవర్నమెంట్ అధికారులు వాటిని తీరుస్తారంట. ఒకవేళ వాటి మీద ఏదన్నా కేసు ఉంటే 3 నెలల్లో మనం తెలుసుకొని ఫైట్ చేయకపోతే అవి వాళ్ళకి తగ్గట్టుగా వెళ్లిపోతాయంట. తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఆస్తి, తాతలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి, ఎంతో అభిమానంతో కూడినటువంటి ఆస్తి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అందరూ కూడా మన ఇళ్లలో బీరువాలో పెట్టుకొని భద్రంగా పెట్టుకుంటాం. ఎందుకంటే అది మన పిల్లలకి ఇవ్వాలని. అది తీసుకెళ్లి అవినీతి అధికారుల చేతుల్లో పెడితే వాళ్ళు కిరికిరి చేస్తే ఉన్న ఒక్కటి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మనకి ఉద్యోగాలు ఇవ్వకపోగా, మన ఆస్తుల ఆదాయం పెంచకపోగా ఉన్నవాన్ని కూడా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రజలందరినీ కూడా వాడి గుప్పెట్లోకి వెళ్లే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఉన్నారని విన్నాం ఈ గ్రామంలో. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ లేదు, ఇక్కడ లేకపోయినా ఇక్కడికి రారు కూడా పర్లేదు. ఒకవేళ వాళ్ళు పొద్దున్నే మీరు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కనపడ్డప్పుడు ఈ 3 ముక్కలు చెప్పండి బ్రదర్, నేను చెప్తానో లేదో. ఏం చెప్తారంటే, మేము 130 సీట్లతోటి, నేను 3 లక్షల మెజారిటీ తోటి, శ్రావణ్ కుమార్ గారు 30,000 మెజారిటీ తోటి అఖండ మెజారిటీతో గెలవబోతున్నాం. మీరు ఓట్లు లేకపోయినా ఇవి తప్పకుండా వస్తాయి. మీ ఓటు మురిగిపోకుండా ఇలా మంచి సమాజంతో కలిసే విధంగా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది, ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మాకు ఓట్లేశారని కృతజ్ఞత పెరుగుతుంది. మాలో మంచి తత్వం ఇంకా పెరుగుతుంది. మంచి ఏదైనా పనులు చేయబుద్ధి అవుతుంది మాకు. అలా కాకుండా మీరు ఇలానే వీరాభిమానం చూపిస్తా ఉన్నారనుకోండి, ఇంత అరాచకత్వం, రాజధాని తీసేసి అంటే మళ్ళీ చెప్తారు 3 రాజధానులు కట్టాలంట. ఒకదానికి దిక్కు లేదు కానీ 3 రాజధానులు కడతారు. వాళ్ళకి రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజీలు కానీ లేకపోతే ఇల్లు లేని వారికి 2 సెంట్లలో చిన్న ఇళ్ళైనా బొమ్మరిల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం. అందులో మీరు కూడా జాయిన్ అయితే మీకు కూడా మంచి జరుగుతుందని తెలుపుకుంటూ, ఇక్కడ చాలా మంది జన సైనికులు ఉన్నారు. నేను ఇందాకే పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ మాట్లాడాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి బలహీనులపై దౌర్జన్యం చేస్తే గర్జించే ఒక గబ్బర్ సింగ్. మహిళలపై దౌర్జన్యం చేస్తే పోరాడే ఒక వకీల్ సాబ్. బూతులు తిట్టే వారికి ఒక బిల్లా నాయక్. నేను మీకంటే ఎక్కువ అభిమానులు, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లకి ఓట్లుండవు, నీళ్లకి ఓట్లుండవు, డ్రైనేజీలకు ఓట్లుండవు. ఎందుకంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి కొంత ఆయన తిని కొంత బిచ్చం వేసినట్టుగా కొంతమందికి 3,000, 5,000 ఇట్లా వేస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు. ఒక్క ఆదాయం కూడా లేదు. ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం వేసిన 5 సంవత్సరాల్లో వేసిన రోడ్లు తప్పించి ఒక్క రోడ్డు గాని, ఒక్క తట్టపట్టి గాని గత 5 సంవత్సరాలు వేసినటువంటి పరిస్థితి లేదు. ఏమైనా లేదు. అదే చెప్పేది. ఎందుకంటే వీటికి ఓట్లు లేవు కాబట్టి. అదే నేను చెప్తా ఉన్నాం. అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని ఓట్ల రాజకీయం చేయటం మొదలు పెడితే ఇట్లా తిరగడానికి రోడ్లుండవు, తాగడానికి నీళ్లుండవు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు చెట్లు కూడా కొట్టేస్తారు. మీకు తెలిసే ఉన్నట్టు కదా. ఆయన ఎక్కువగా బయటకు వస్తే మనకు గాలి కూడా ఉండదు. చివరికి నరికి చెట్లు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చిన వెంటనే తప్పనిసరిగా రోడ్లు వేసే బాధ్యత, తాగునీళ్లు ఇచ్చే బాధ్యత,
ఫిల్టర్లు చెరువుల నిండా నీళ్లు నింపి ఫిల్టర్లు మార్చి తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదే విధంగా డ్రైనేజీలు ఇవే తెలుసు బాసు, ఇవి సింపుల్ ఇవి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలియవు. ఇలాంటివి ఈ మూడు ఇవి కాకుండా కూడా పేదవాళ్ళందరికీ ఇళ్లు లేని వాళ్ళకి 2 సెంట్లలో మంచి ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఈ మూడు ఇది కూడా ఇంపార్టెంట్. ఇవైపోయి ఉద్యోగాలు అమ్మా, ఇప్పుడు మనం 5 సంవత్సరాల్లో 3 యూనివర్సిటీలు ఉద్యోగాలు చెప్పారు కదా బాబు గారు, మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టారని. అవి కాకుండా తప్పనిసరిగా మేము ఢిల్లీ గాని దేశ విదేశాలు అన్ని తిరిగి మాకు సాధ్యమైన తొందరగా ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం 120-130 సంస్థల్ని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇస్తే 14-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కనుక కంటిన్యూ చేస్తుంటే రాజధాని ప్రాంతాలు ఇవన్నీ అయిపోయాయి. ఈ పాటికి ఉద్యోగాలు వచ్చాయి, అవి మొత్తం క్యాన్సిల్ చేసి పారేశాడు. వాళ్ళు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి, మనం మళ్ళీ మొదలు పెట్టి మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తీసుకొస్తే వాళ్ళు కట్టి ఎన్ని ఇవ్వాలంటే 2-3 ఏళ్లు పడుతుంది. ఇది వాస్తవం. అంటే అందుకే చెప్పేది, ఒక్కసారి మనం ఒక ఛాన్స్ అని ఇచ్చిన పాపానికి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో 8 సంవత్సరాలు వెళ్ళిపోయింది ఉద్యోగం లేకుండా ఈ రోజున. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే అమ్మ కళ్యాణ మండపం అవన్నీ చేద్దాం. ఫస్ట్ ఇవి రోడ్లు, ఇప్పుడు ఈ రోడ్ల మీద నుంచి వెళ్ళి బైక్ మీద ఎవరన్నా కింద పడి తల పగిలి చచ్చిపోయాడు అనుకో, ఏం చేసుకుంటాం మనం కళ్యాణ మండపాలు చెప్పాం? తప్పకుండా చేస్తాం. అబ్బా ఇప్పుడు మొత్తం అప్పులు భయం చేశాడు, అక్కడ రూపాయి లేదు, అక్కడ డబ్బు. నువ్వు అడిగావు కదా, నేను అన్ని మైకుంది కదా అని చెప్పా చేస్తా అన్నాను. ఉపయోగం ఉంది, జరిగే మాటలు చెప్పాలి. నేను చెప్తున్నాను, నేను తీసుకున్నాయి మేము రోడ్లు వేస్తాం, నీళ్లు ఇస్తాం, డ్రైనేజీలు చేస్తాం, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఇవి అయిపోయిన తర్వాత కళ్యాణ మండపాలు కానీ టౌన్ హాల్స్ కానీ ఇంక మిగిలిన ఏమైనా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.